तमेव लोकशङ्करं नमामि शङ्करं गुरुं नमामि शङ्करं गुरुं नमामि शङ्करं गुरुं माला सुधा कुंभ विबोधमुद्रा विद्याविराजत्करवारिजाताम् अपार कारुण्य सुधाम्बुराशिं श्री शारदाम्बां प्रणतोऽस्मि नित्यं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఉభయ జగద్గురువుల పాదపద్మములకు సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ మనము యథాక్రమంగా చెప్పుకుంటున్న కమలజ దయితాష్టకంలో ఈరోజు 7వ శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోబోతున్నాము. శాంత్యాద్యాః సంపదో మే వితర శుభకరీర్ నిత్య తద్భిన్నబోధం వైరాగ్యం మోక్షవాంఛామపి లఘుకలయ శ్రీ శివా సేవ్యమానే విద్యాతీర్థాదియోగి ప్రవరకర సరోజాత సంపూజితాంఘ్రే విద్యాం శుద్ధాంచ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం అనేది ఈ శ్లోకంలో జగద్గురువులు అమ్మవారిని అడుగుతున్న విషయం. వేదాంత సాధకునిగా నన్ను తయారు చేయి ఓ శారదాంబ, నన్ను బ్రహ్మజ్ఞానానికి అర్హుడుగా తయారు చేయి. బ్రహ్మజ్ఞానానికి అర్హుడు కావాలంటే ఏముండాలి? సాధన చతుష్టయ సంపత్తి అనేది ఒకటి ఉండాలి. దాన్నే మనకి బ్రహ్మసూత్రాల్లో కూడా తొలి సూత్రంలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రంలో ఈ విషయం చెప్పబడింది. అథ అటుపై, అతః కావున, బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అనే కోరిక. జిజ్ఞాస అంటే జ్ఞాతుమిచ్ఛ, తెలుసుకోవాలనే కోరిక. ఆ కోరికలో తెలుసుకోవాలంటే దేన్ని తెలుసుకోవాలంటే బ్రహ్మని తెలుసుకోవాలి. కాబట్టి తర్వాత సూత్రార్థం ఏంటంటే అటుపై కావున బ్రహ్మను తెలుసుకోగోరాలి అని. ఏమిటి అతః? దాని తర్వాత అంటే అథ శబ్దం ఆనంతర్య వచనము, దీని తరువాత అని చెప్పి అర్థం. దేని తరువాత బ్రహ్మను తెలుసుకోవాలి అని చెప్పంటే అథ శబ్దానికి సాధన చతుష్టయ సంపత్త్యనంతరం అని చెప్పి అర్థం. అక్కడ సాధన చతుష్టయ సంపత్తిని పొందిన తరువాత బ్రహ్మను తెలుసుకోగోరాలి. ఏమిటా సాధన చతుష్టయ సంపత్తి? అది ఈ శ్లోకంలో చెప్పుకోబోతున్నాము. అతః, ఆ సూత్రంలో అతః శబ్దానికి అర్థం ఏంటంటే ఆ బ్రహ్మజ్ఞానం వల్లనే సంసారం పోతుంది కాబట్టి, ఈ ప్రపంచం ఇదంతా అధ్యాస వల్ల ఏర్పడింది కాబట్టి, ఈ అధ్యాస జ్ఞానం వల్లనే పోతుంది కాబట్టి బ్రహ్మనే తెలుసుకోవాలి అనేది. అందుకని బ్రహ్మని ఉపాసించడం కాదు, బ్రహ్మ గురించి ఆలోచించడం కాదు, అదేవిధంగా ఇంకా ఏదో జగత్తునే తెలుసుకోవడం కాదు, బ్రహ్మనే తెలుసుకోవాలి. అది అతశబ్దానికి అర్థం. కాబట్టి సాధన చతుష్టయ సంపత్తిని పొందిన తరువాత అజ్ఞానం పోవడానికి, మోక్షం రావడానికి జ్ఞానమే కారణం కాబట్టి, అట్లాంటి జ్ఞానంలో విషయం బ్రహ్మే అవ్వాలి కాబట్టి, బ్రహ్మజ్ఞానంతోనే అది సాధ్యమవుతుంది కాబట్టి, సాధన చతుష్టయ సంపత్తి పొందిన తరువాత మోక్షాన్ని పొందడానికి అదే మార్గము కాబట్టి, అజ్ఞానం పోగొట్టుకోవడానికి అదే మార్గం కాబట్టి, అధ్యాసని పోగొట్టుకోవడానికి అదే మార్గం కాబట్టి బ్రహ్మను తెలుసుకోవాలి అనేది సూత్రార్థం. బ్రహ్మను తెలుసుకొని కోరాలి అనేది సూత్రార్థం. ఇక్కడ ఈ అథ అనే దానికి మనం చెప్పుకున్నాము. ఇక్కడ అధికారి ఎవరు? ఈ మోక్షశాస్త్రంలో, ఈ బ్రహ్మశాస్త్రంలో, ఈ శారీరక మీమాంసలో ఎవరు అధికారి అని చెప్పంటే సాధన చతుష్టయ సంపన్నుడు అధికారి. ఏమిటా సాధన చతుష్టయ సంపత్తి అనేదే ఈ శ్లోకంలో చెప్పబడుతోంది. శాంత్యాద్యాస్ సంపదోమే, శాంత్యాది సంపత్తి ఉండాలి. అంటే ఏమిటి? శమాది షట్కము అని చెప్పి పెట్టాం మనం దీన్ని. శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానములు సాధన చతుష్టయ సంపత్తి. ఇవన్నీ కలిపి ఒకటి. ఆ సాధన చతుష్టయంలో ఇది ఒక సాధనం. ఈ 6 కలిపి ఈ సమూహం ఒక సాధనం. ఏమిటివి అని చెప్పంటే శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, ఉపరమము అంటే
ఇంద్రియాలని విషయాల నుండి వెనక్కి మళ్లించుకోవడము. కొన్ని దగ్గరలో శాస్త్రంలో ఉపరమ శబ్దానికి కర్మోపరమము అంటే సన్యాసం అని చెప్పి కూడా అర్థం చెప్పుకున్నారు. కానీ అధికంగా చెప్పుకునే పక్షం ఇదే. ఇంద్రియాలని ఇంద్రియార్థముల నుండి మళ్లించుకోవడము. అలాగే తితిక్ష, శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత్వం, ఈ చలి వేడి, సుఖం దుఃఖం, క్రోధం ఇట్లాంటి ద్వంద్వాలని ఓర్చుకోవడం, ద్వంద్వాల చేత వికారాన్ని పొందకుండా చిలించకుండా ఉండడం. అలాగే శ్రద్ధ, మనం చెప్పుకున్నట్లుగా ఇదివరకే మనం చెప్పుకున్నట్లుగా గురువాక్యమయందు వేదవాక్యమయందు అచంచలమైన విశ్వాసము శ్రద్ధ. అలాగే సమాధానం, సమాధానం అంటే ఏకాగ్రత, మనస్సుని ఏకాగ్రంగా ఒక విషయం మీద పెట్టగలగడం అనేది సమాధానము. ఇవన్నీ కలిపి ఒక సాధనం. ఏతావత దీని యొక్క ఫలితార్థం ఏంటంటే మనస్సు యొక్క సంస్కారము, మనస్సు వేదాంతానికి సిద్ధంగా తయారు చేసుకోవడమే ఈ శమాధి షట్కం. ఎటువంటి బాహ్య విక్షేపాలు లేకుండా, అదేవిధంగా బయట పరిస్థితుల వల్ల ఏమాత్రము చెదరకుండా శ్రద్ధతో కలిగి ఏకాగ్రతతో కలిగి మనస్సుని ఈ విధంగా సంస్కరించుకోవడము ఈ శమాధి షట్కము. అవే శాంత్యాద్యా సంపదోమే. ముందు అది సంపద, ఆ సంపత్తు శాంతి మొదలైన, శాంతి అంటే శమము. కాబట్టి ఈ శమాధి షట్క సంపత్తి, ఈ 6 గుణాలు నాకు కావాలి. అదేవిధంగా వితర, ఇవ్వు. ఎట్లాంటివి అంటే శుభకరీహి, నాకు మంగళాన్ని చేకూర్చేవి. ఎందుకంటే ఈ 6 మనకి మంగళానాంచ మంగళం అనేది బ్రహ్మ గురించి చెప్తారు. అన్ని మాంగళికమైన పదార్థాల్లో కన్నిటికీ మంగళతమమైనది, అన్నిటికంటే శుభంకరమైనది బ్రహ్మ పదార్థం. ఎందుకంటే దాన్ని తెలుసుకుంటే పరమశ్రేయస్సాధన పరమశ్రేయస్వరూపమైన మోక్షం మనకి సిద్ధిస్తుంది. ఏది మనం శుభం అని చెప్పంటాము, దేనివల్ల మనకి సుఖం కలుగుతుందో దాన్ని శుభం అంటాము. అది అనుత్తమమైన సుఖము మోక్షము, అత్యుత్కృష్టమైన సుఖము ఆ మోక్ష స్వరూపమైన స్వరూప సుఖము. అది మనకి దానికి ఉపకరించేవి కాబట్టి ఇవి శుభకరములు. అదేవిధంగా మోక్షం మాట అట్లా అట్టిపెట్టి ఉంచితే మనకి లోకంలో కూడా ఈ గుణాలు ఉంటే మనకెంతో శుభాలు కలుగుతాయి. గురువాక్యము వేదవాక్యం మీద శ్రద్ధ కలిగిన వాడికి అందుండే ఆ వేదంలో ఉండే సత్కర్మలను ఆచరించి గురువు యొక్క ఆదేశాలను పాటించి అతడు శుభాలను పొందుతాడు. అదేవిధంగా ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం ఉన్నవాడు పాపాలు ఆచరించకుండా ధర్మ మార్గమయందే ప్రవర్తించి తద్వారా శ్రేయస్సుని పొందుతాడు, సుఖాన్ని పొందుతాడు. కాబట్టి ఈ రకంగా ఈ సాధన షట్క సంపత్తి బ్రహ్మ విచారపరంగాను అదేవిధంగా లౌకికమైన మర్యాదను అనుసరించి కూడా ఇవి శుభకరములు. అదేవిధంగా నిత్య తద్భిన్న బోధం, ఈ వరస ఇక్కడ మొదలవుతోంది. నిత్యము తద్భిన్నము అయిన వాటి యొక్క బోధము, ఇది నిత్యము ఇది అనిత్యము అనే వివేకం కావాలి. దీన్నే నిత్యానిత్య వస్తు వివేక అని చెప్పి అంటారు. బ్రహ్మ పరబ్రహ్మ వస్తు ఒక్కటే నిత్యము, తదితరమైనదంతా అనిత్యము అనే దృఢ జ్ఞానము నిత్యానిత్య వస్తు వివేకము. ఎందుకంటే మనకి ఒక మాట ఉంది శాస్త్రంలో, 4 పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షాలు. ధర్మం అంటే మనం ఈ విషయం కూడా మనం ఇదివరకు చెప్పుకున్నాము. ధర్మం అంటే వేదంలో చెప్పిన సత్కర్మలని ఆచరించడము ధర్మము. దాన్ని ఆచరించాలి అనే కోరిక కామము. దానికి మనం అట్లా కోరిన తరువాత మనం ఆ ధర్మ కార్యాలని అనుష్ఠించడానికి మనం కూడబెట్టుకునే ద్రవ్యము అర్థము. మోక్షం ఎలాగో మనకు తెలిసినదే. వీటిల్లో అర్థకామాలు మన కళ్ళ ముందే నశిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం అనుకుంటాము ఏదో అన్నాన్ని మనం తెచ్చిపెట్టుకొని ఉంటాము, ఆ అన్నము మనం తినంగానే ఎక్కడికి వెళ్ళింది, అది నాశనం అయిపోయింది. అదేవిధంగా మనం ఇంకోటి ఏదో పూలమాల వేసుకుంటాము, అది 1 గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది, ఒక 3 గంటల తర్వాత కూడా అది కూడా వాడిపోతుంది. ఈ రకంగా మన కోరికలు, ఆ కోరికల ద్వారా సిద్ధించే ద్రవ్యాలు, మన ఇష్టాన్ని తీర్చుకోవడానికి కావాల్సిన ద్రవ్యాలు, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే నశించుకుపోవడము మనం అందరం చూస్తూనే ఉన్నాము. మరి ధర్మం మాట ఏమిటి? ఎందుకంటే ధర్మం అంటే పుణ్య విశేషం కదా, కాబట్టి అది చాలా దీర్ఘకాలం ఉంటుంది కదా అని చెప్పంటే అది కూడా కుదిరే మాట కాదు. ఎందుకంటే మనకి వేదం కూడా చెప్తుంది, ఉపనిషత్తు చెప్తుంది, తద్యథేయ కర్మచితో లోక క్షీయతే ఏవమేవ అముత్ర పుణ్యచితో లోక క్షీయతే అని చెప్పి వేదం మనకి చెబుతుంది. ఏమిటి మాటకు అర్థం అని చెప్పంటే, ఈ లోకంలో యథా ఇహ, ఈ లోకంలో కర్మచితో లోక, ఇక్కడ లోక శబ్దానికి పదార్థం అని చెప్పి అర్థం. కర్మచిత కృష్యాది కర్మచిత లోక సస్యాది అని.
యథా ఇప్పుడు భూమిని దున్నడం వల్ల, అలాగే బీజావాపన చేయడం వల్ల, ఈ రకంగా మనం పొలం పని చేయడం వల్ల కర్మచితంగా ఈ పొలం పని చేయడం వల్ల వచ్చిన పంట ఎలాగైతే ఎప్పటికో అప్పుడు నశిస్తోందో, అదేవిధంగా పుణ్యచిత యాగాదులు చేయడం వల్ల వచ్చిన పుణ్యము వల్ల కలిగేది ఏమిటంటే లోక, పుణ్యలోకము, స్వర్గాది లోకములు, అక్కడి భోగములు అవి కూడా క్షయిస్తాయి అని చెప్పి శృతి మనకి చెబుతుంది. కాబట్టి ధర్మం వల్ల మనకి పుణ్యము రావచ్చు, స్వర్గాది లోకాలు రావచ్చు, కానీ అవి కూడా నిత్యాలు కావు. కాబట్టి అందుకనే ఇంకో దగ్గర కూడా చెప్తోంది వేదము. దాని తర్వాత మనకి ఆ వచ్చే దాంట్లోనే అది తెలుస్తుంటుంది. నిత్యానిత్య వస్తు వివేకం తర్వాత ఇది మనకు తెలిసింది. కాబట్టి యథావత మనకి ధర్మార్థ కామాలు నిత్యములు కావు, మోక్షం స్వరూపమైన పరబ్రహ్మ యొక్కటే నిత్యము అని చెప్పి నిత్యానిత్య వస్తు వివేకం తెలిసింది. వెంటనే ఏం కలుగుతుంది? వైరాగ్యం కలుగుతుంది. ఆ పరబ్రహ్మని, శాశ్వతమైన పరబ్రహ్మని నేను పొందగలిగినప్పుడు అశాశ్వతమైన అర్థకామాల కోసము నేను వెంపర్లాడడం ఎందుకు, అశాశ్వతమైన స్వర్గోదల కోసం వెంపర్లాడడం ఎందుకు అనేది సాధకుడికి అనిపిస్తుంది. అందుకని దీన్ని ఇహ అముత్ర ఫల భోగ విరాగ, ఈ లోకంలోనో స్వర్గాది లోకాల్లోనో భోగాల పట్ల వైమనస్యంగా ఉండడం, దాని పట్ల విరాగం ఉండడం, వాటి పట్ల స్పృహ లేకుండా ఉండడం. అది కూడా మనకి వేదంలో చెప్పున్నారు, ఉపనిషత్తులో చెప్పున్నారు. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన అని చెప్పి. కాబట్టి ఏమిటి దీనికి అర్థం అని చెప్పంటే, ఈ లోకాన్ని చూసి బ్రహ్మాన్ని తెలుసుకోకోరినవాడు వాడికి నిర్వేదం రావాలి. నిర్వేదం అంటే వాడికి వైరాగ్యం రావాలి లోకం పట్ల. ఎందుకు అని చెప్పంటే నాస్తి అకృత కృతేన, అకృతము అంటే జన్యము కాని పరబ్రహ్మము, కృతేన జన్యమైన ఈ అర్థకామాదుల ద్వారా లభించదు. అమృతత్వస్య నాశాస్తి విత్తేన అని చెప్పి కూడా మనకు ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడు చెప్తాడు ఈ మాట. విత్తేన, విత్య సాధ్యములైన కర్మముల ద్వారా, అర్థకామాల ద్వారా ఆ అమృతత్వము, బ్రహ్మస్వరూపమైన అమృతత్వము సిద్ధించదు అని చెప్పి. కాబట్టి వెంటనే ఆ నిత్యానిత్య వస్తు వివేకం తరువాత కలిగేది ఇహ అముత్ర ఫలభోగ విరాగము. కాబట్టి ఈ ధర్మార్థ కామాల మీద వైరాగ్యము, మోక్షస్వరూపమైన బ్రహ్మము పట్ల మాత్రమే ఇచ్ఛ కలుగుతుంది. కాబట్టి ఈ వైరాగ్యం వీటి పట్ల, ఆ బ్రహ్మని పొందాలి అని చెప్పి సర్వాతిశాయి అయిన ఇచ్ఛ కలుగుతుంది. ఎలాగైతే నిత్యము పరబ్రహ్మము, ఈ ధర్మార్థ కామాలు అనిత్యాలు తెలియడం వల్ల ధర్మార్థ కామాల పట్ల అధికమైన వైరాగ్యం కలుగుతుందో, అదేవిధంగా బ్రహ్మము పట్ల, మోక్షము పట్ల అధికమైన ఇచ్ఛ కలుగుతుంది. దాన్నే మనకి ముముక్ష అని చెప్పన్నారు. దాన్నే ఇక్కడ మనకి వైరాగ్యం మోక్షవాంఛాం అని చెప్పన్నారు. నిత్య తద్భిన్న బోధం, నిత్య అనిత్య వస్తు వివేకం తర్వాత ఏం కలుగుతుందంటే వైరాగ్యం. దాని తర్వాత ఏం కలుగుతుందంటే మోక్షవాంఛాం, మోక్షం మీద దృఢమైన కోరిక కలుగుతుంది. మనకు మాత్రం లేదా మోక్షవాంఛ? అందరికీ ఉంది మోక్షవాంఛ. సుఖం కావాలి అనేది అందరికీ ఉంది. అయితే మనకి ఆ మోక్షం కావాలి అనేది ఉత్కటంగా లేదు. ఆ మోక్షకాంక్ష వేరే కాంక్షలన్నిటికంటే కూడా బలంగా ఉండాలి. మనకి సామాన్య జనుడికి ఆ సుఖం కావాలనుకున్నా కూడా అట్లాంటి బలమైన కాంక్ష లేదు. అందుకని మనం లోకంలో దాని పట్ల ప్రవర్తించము. ధనార్జనలోనో, ఇతర సంపదార్జనలోనో, వస్తువుల్ని కూడబెట్టుకోవడంలోనో, మన కుటుంబం యొక్క యోగక్షేమాల్ని చూసుకోవడంలోనో జనులు వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని పెడతారు తప్ప, దీని యందు అంత ఇచ్ఛ ఉంటే దీని మీదనే వాళ్ళు ప్రయత్నించి ఉండేవారు. కానీ ముముక్షువైన వాడికి, అంటే ఈ మోక్షం పొందాలనే కోరేవాడికి మోక్షకాంక్ష అట్లా ఉంటే సరిపోదు. వాడికి నాకు ఇంకా ప్రపంచంలో ఉండే ఏ వస్తువు అక్కర్లేదు, అన్ని వస్తువుల కన్నా నాకు వెంటనే తత్క్షణం కావాల్సింది పరబ్రహ్మము అని చెప్పి. దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. యథా దీప్తశిరాహ తటాకాదికం శ్రయతే అని చెప్పి. ఒళ్ళు దహించుకుపోతున్నవాడు ఎలాగైతే ఒక జలాశయాన్ని చూసుకుంటాడో, ఆ విధంగా సంసార తాపాన్ని ఓర్వలేక ఇంకో క్షణం కూడా సహించలేక పరమాత్మని కోరుకోవాలి అని. ఎలాగైతే తన యొక్క శరీరం కాలిపోతుంటే ఇంకా వేరేది ఏది పట్టించుకోడు ఆ మనిషి. తన శరీరం మీద మంటలు రేగుతున్నాయని చెప్పంటే ఇంకా ఇల్లు ఎక్కడుంది, నా కుటుంబం బాగుందా లేదా, నా బ్యాంకులో ధనం ఎంతుంది, లేదా నా స్థలాలు ఎన్నున్నాయి అని చెప్పి పట్టించుకోకుండా
కేవలము ఆ దాహము పోవడానికి మాత్రమే ఎలాగైతే ప్రవర్తిస్తాడో అదేవిధంగా ఈ ముముక్షువు కూడా ఇంకా వేరే ఏ లౌకికమైన విషయాన్ని ఆదరించకుండా కేవలం మోక్షం మీదనే వాంఛ పెట్టుకుంటాడు. అట్లాంటి తీవ్రతరమైన వాంఛకి ముముక్ష అని పేరు. దాన్ని కలిగిన వాడు ముముక్షువు అని. వైరాగ్యం మోక్షవాంఛాం. ఇవన్నీ ఎప్పుడు కావాలంటే లఘు కలయ, నాకు వేగముగా ఇవ్వు. ఎందుకంటే మనం అనుకున్నట్లుగా ఈ మనుష్య శరీరము మళ్ళీ ఎప్పటికి వస్తుందో, అసలు వస్తుందో లేదో. కాబట్టి ఈ శరీరం ఉండగానే ఈ శరీరంలో జవసత్వాలు ఉండగానే పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి లఘు కలయ అని చెప్పి అడుగుతున్నారు జగద్గురువులు అమ్మవారితో. ఈ సాధన చతుష్టయ సంపత్తి శాంత్యాద్యా సంపద శుభకరీ, శుభకరములైన ఆ శమాది షట్క సంపత్తి, అలాగే నిత్య తద్భిన్న బోధం, నిత్యానిత్య వస్తు వివేకము, వైరాగ్యం, బ్రహ్మేతరమైన పదార్థాల యందు వైరాగ్యము, మోక్షవాంఛాం, ఆ మోక్షాన్ని పొందాలనే తీవ్రతరమైన ఇచ్ఛ, వీటిలన్నిటినీ నాకు వేగముగా ఇవ్వు. ఎవరు నీవు అని చెప్పంటే శ్రీ శివ సేవ్యమానే, లక్ష్మి చేత గౌరి చేత సేవింపబడే తల్లి. అదే మనకి ఏ దేవికైనా అదే చెప్తారు. ఇప్పుడు లలితాదేవిని ప్రధానంగా పెట్టుకుంటే మనం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని చెప్పి అంటాము. అదేవిధంగా ఇక్కడ ప్రధానమైన దేవత శారదాంబ కాబట్టి ఈ శారదాంబని లక్ష్మి గౌరీ ఇద్దరు సేవించుకుంటున్నారు. అలాగే ఇంకో చక్కని విశేషణం వేశారు ఇక్కడ జగద్గురువులు. విద్యాతీర్థాదియోగి ప్రవర కర సరోజాత సంపూజితాంధ్రే. విద్యాతీర్థులు మొదలైన యోగి పుంగవుల చేత పూజింపబడే పాదములు కలదానా. అంఘ్రి శబ్దానికి పాదము అని చెప్పి అర్థం. అంఘ్రి అంటే పాదము అని చెప్పి. నీ పాదాలను విద్యాతీర్థులు మొదలైన యోగి వర్యులందరూ సేవిస్తూ ఉన్నారు. ఎవరి విద్యాతీర్థులు అని చెప్పంటే వీరు శృంగేరి శారదాపీఠానికి 10వ అధిపతులుగా ఉండి 11వ 12వ అధిపతులైన జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ విద్యారణ్య మహాస్వామి వారులకు గురువులై అసంఖ్యాకమైన అగణ్యమైన యోగ మహిమను కలిగి ఎంతో గొప్పగా విరాజిల్లిన జగద్గురువులు శ్రీ విద్యాతీర్థ మహాస్వామి వారు మనకు తెలిసిందే, వారు యోగ సిద్ధులు వారు. కాబట్టి వారు ఒకనాడు లంబికా యోగాన్ని ఆలంబించి ఒక భూగృహంలో తమని తాము నిర్బంధించుకొని అక్కడ యోగాన్ని అనుష్ఠిస్తున్నారు. అప్పుడు వారు జనాలకి ఒక ఆజ్ఞని చేశారు, ఈ భూగృహాన్ని ఎవరూ తెరవకూడదు అని చెప్పి. కానీ కాలక్రమంలో వారి శిష్యులు ఇరువురు, శ్రీ భారతీ తీర్థులు, శ్రీ విద్యారణ్యులు, వీరిరువురు కూడా యాత్రలో ఉన్నప్పుడు ఆ కౌతుకం కొద్దీ జనులు ఆ భూగృహాన్ని తెరిచి చూస్తే అక్కడ జగద్గురువుల శరీరం కనపడలేదు, కానీ అక్కడ ఒక లింగం కనపడింది. ఏమిటి, గురువులు ఇన్నాళ్ల నుంచి ఈ భూగృహంలోనే ఉన్నారు, అసలు అన్నపానాలకు కూడా బయటికి రావడం లేదు, వారు ప్రాణధారణ ఎలా చేస్తున్నారు అనే కౌతుకంతో ఆ జనాలు ఆ భూగృహాన్ని తెరిచి చూస్తే అక్కడ ఒక లింగము రూపొందుతూ ఉండింది. ఆ లింగం రూపొందిన చోటు మీదనే విజయనగర మహారాజుల యొక్క ఆర్థిక సహకారంతో విద్యారణ్య వారి యొక్క ఆదేశం మేరకు అక్కడ ఒక భవ్యమైన మందిరం నిర్మాణమైంది. మనకి నాడు శృంగేరి అనంగానే ఆ మందిరమే కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అదే మన విద్యాశంకర మందిరము. ఈ విద్యాతీర్థుల యొక్క యోగ వైభవము, అదేవిధంగా విద్యాశంకర మందిరం నుండి విశేషాలన్నీ మనం ఎదట చెప్పుకుందాము. కానీ ప్రస్తుతానికి మనకు కావాల్సిన విషయం ఏంటంటే విద్యాతీర్థాది యోగి ప్రవర, విద్యాతీర్థులు యోగి ప్రవరులు. ఇట్లాంటి ఇంత యోగానుష్ఠానం కలిగిన యోగి శ్రేష్ఠులు జగద్గురువులైన విద్యాతీర్థ మహాస్వామి వారు. అట్లాంటి యోగుల చేత నీవు ఆరాధింపబడుతున్నావు. అంటే వారు ఎట్లాంటి వారంటే ఈ సాధన సంపత్తిని కలిగి బ్రహ్మజ్ఞానాన్ని కూడా కలిగి యోగాన్ని ఆలంబించిన వారు. కాబట్టి అట్లాంటి మహానుభావుల చేత సేవింపబడే తల్లి, నీవు నాకు ఈ సాధన చతుష్టయ సంపత్తిని అనుగ్రహించి నన్ను వేదాంత విద్యలో సరి అయిన అధికారిని చేసి నన్ను కటాక్షించి నాకు శుద్ధమైన బుద్ధిని, శుద్ధమైన విద్యను ఇవ్వాలి అనే విషయాన్ని జగద్గురువులు ఈ శ్లోకంలో చెప్పారు. ఇక వచ్చే భాగంలో ఈ స్తోత్రంలోని అంతిమ శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాము. నమః శంకరాయ. నమామి శంకరం గురుం